ప్లీజ్ డూ యువర్ ధర్మ. ఇండియా कहाँ से? नेपाल. अरे वृंदावन में गोपाल शर्मा जी फ्रॉम नेपाल. प्रो वृंदावन बिहारी लाल की, गिरिराज गोवर्धन भगवान की, गणेश महाराज की. ये चित्र है కదా నవ్వుతూ ఉండాలి. మనం ప్రతి దానికి ఓకేసారి ఏసీ కిటికీ పెట్టుకోకూడదు. ఏంటది? ప్రతి దానికి గొడవ కదా, జగడమే ఆ పని చేయకూడదు. ప్రపంచంలో ఏ వ్యక్తి అయినా చిన్నలో పెద్దలో పొరపాటు చేస్తాడు, సీతాలు చెప్తారు చిన్న అపరాధి. కాబట్టి మనం ఆ కొద్దిపాటి తప్పులు ఎవరైనా చేస్తే అది ఇంట్లో వాళ్ళు విద్య వాళ్ళు మనం క్షమించాలి, క్షమించాలి. అన్నింటి కాదు, చిన్న చిన్న వాటి అలా క్షమించకపోతే మన జీవితంలో అది గుర్తుపెట్టుకోండి. తీసుకుంటే ఎక్కడైనా మనం ప్రశాంతంగా ఉంటాం, లేకపోతే బిజినెస్ అయిపోతుంది. శర్మ గారికి సురేష్ గారు ఇంకా కృష్ణ కృష్ణ మన బతకడానికి ప్రాణవాయువు ఏంటన్నా కృష్ణ ఫ్యామిలీ చేయడం మీకు. అవును, ఫ్యామిలీ చేయాలి. అమ్మ మీరు రావాలమ్మా చీరలు. సురేష్ కీలపిగా కనబడే డ్రైనేజ్ శుభ్రం చేస్తేనే మనం ఎలా కనబడుతున్నాం, లేకపోతే మనం కూడా కనబడకుండా పుట్టిపోతాం. అర్థమైందా? ఇక్కడ పెద్ద పెద్ద గర్జలు అవి చేస్తుంటాం, నేను ఎవరో తెలుసా. ఇంకా అలాంటి వాళ్ళు మనకు ఎవరికి తెలియకుండా అన్ని చేస్తున్నారు కాబట్టి ఇక్కడ కనబడుతుంది. ధన్యవాదాలు. ఎవరు? వచ్చాను, ఇటు సైడ్ వచ్చాను. ఇక్కడ తీసుకుంటే వెళ్ళిపోండి. విజయవాడలో దుర్గమ్మ, మోదీనగర్లో దుర్గమ్మ, నిర్మల అమ్మలు కప్పటి కొట్టరా రేణుక రేణుక ఇది రమేష్ అయిన కాడుక. ఎందుకు అవుతారు అన్న, ఎందుకు అవుతారు వాళ్ళు? జరగమని జరగండి తీసుకున్న వాళ్ళు. వెనకాల మాట్లాడుతూ నుంచి
కొంచెం జరగదు. యాదలక్ష్మి అక్కడ భాగ్యలక్ష్మి ఇక్కడ యాదలక్ష్మి అమ్మను అమ్మా కిందికి వెళ్ళిపోండి. జై 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 ప్రసాద్ భాయ్ దీన్ని ట్రాన్స్ఫర్ చేస్తే వాళ్ళ ఆవిడ చీర నువ్వు చెప్పు గట్టిగా పరశురామ్కి ఏం చెప్పినప్పుడు రాములనవో రాములన లేకపోతే మొత్తం మంచి అంతేగా జేమ్స్ బాండ్ అన్నా అందరూ ఒకసారి గట్టిగా చెప్పండి గణపతి బప్ప గణపతి బప్ప గణపతి బప్ప అందరూ ఒకసారి రెండు చేతులు పైకి చెప్పండి హరే కృష్ణ హరే కృష్ణ 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 హరే 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 రామ హరే రామ 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 హరే హరే బోల గణేష్ మహారాజ్ की वृंदावन विहारी लाल की काशी विश्वेश्वर भगवान की भाग्यनगर भक्त वृंद की भाग्यलक्ष्मी माई की गोविंदा जय श्री राम जय श्री राम नानी ఈ రోజు ఏకాదశి ఒక క్షణం ఉండాలి గురుగారు మా దగ్గర ఇక్కడ వెళ్తున్న భక్తులని మున్సిపల్ వారికి మేము ఇంట్లో భక్తితో వస్త్రదానం చేస్తున్నాము. మీకైనా తోచింది ఉంటే ఒక తల్లి కప్పడ షాప్ వచ్చింది. అలాగే ఇంకొక అందరూ వచ్చి 2,900 రూపాయలు ఆ 100 అందరూ ఇచ్చారు గురుగారు. అంటే మున్సిపల్ వారికి అయితే 100, 200 అందరూ వేయడం జరిగింది. అంటే భక్తులతో అమ్మా మీరు జరిగి అట్లా జరగండి మొత్తం ఎందుకన్నా అమ్మ అడే జరగండి. ఉండండి మా రోజు చాలా చాలా బాగా స్పందించడం వారి యొక్క విత్తనం అందించడం అలాంటి మంచి ఆలోచన భక్తులకు ఎప్పుడు కలుగుతూ ఉంటుంది. మనం ఈ వినాయక చవితి చేయడం వల్ల దేశంలో కొన్ని లక్షల కోట్ల వ్యాపారం జరిగి ఎన్నో లక్షల మందికి ఉపాధి దొరుకుతుంది. అలాగే కృష్ణాష్టమి, అలాగే శ్రీరామనవమి, అలాగే రేపు రాబోయే దసరా. కాబట్టి ఈ భారతదేశంలో హిందుత్వం హిందువులు ఉంటేనే పండగ, మనం తగ్గితే దండగ. కాబట్టి అన్ని ఒకటైనటువంటి దండగ మార్పులు ధర్మం ఉంటే కొంచెం ఊసి గాలిగా ఉంది. సో మన ధర్మం అందరినీ బాగుండాలి. సర్వేజన సర్వేజన ఎంత పెద్ద మండపం, ఎంత పెద్ద గణపతి, ఎక్కడ ఏ ప్రాణికి హాని జరగకుండా పండగ అంటే ప్రతి ప్రాణికి ప్రతి ప్రాణానికి సంతోషం కలగాలి. పండగ పేరు చెప్పి కోట్ల ప్రాణాలు తీసేస్తే అది పండగ దండగ. కాబట్టి ఏ దైవం పేరు ఎదిగినప్పటికీ కూడా తన యొక్క పిల్లల్ని తనే బలిపోతే అది దైవం కాదు కదా, అదే పిశాచం. కాబట్టి అటువంటి పిశాచ మతాల నుంచి ప్రపంచం రక్షించబడాలి అంటే సనాతన ధర్మం వర్ధిల్లాలి. వర్ధిల్లాలంటే మనం పాటించాలి. ఉంటే అని అడిగితే ఏముండదు. మనకి ఎంత బద్ధకం అంటే ఓటు వేయడానికి బద్ధకం, న్యూలైన్లో గోవింద చెప్పడానికి బద్ధకం. మెయిన్ పంపడరా ఈ దేశం త్వరలో పక్క దేశాల్లో ముఖ్యంగా కలిపెడతారు అని మెయిన్ పంపమంటే మెయిన్ పంపడంలో కూడా ఫెయిల్.
ఎవరు బాగు చేస్తాడు? మా గురువు గారు ఎప్పుడో కథ చెప్పారు. ఆ కథ ఏమిటంటే, ఇద్దరు భద్రకస్తులైన అన్నదమ్ములు ఉన్నారట. ఇల్లు అంటుకుపోతే తప్పుడు అన్నాడు, అన్నయ్య అన్నయ్య ఇల్లు అంటుకుపోయింది అంటే మెంటలు మీద కొట్టుతుందని మంటలు అన్నాడట. వాళ్ళ అన్నయ్య చెప్పాడు, ఈ తెప్పించుకోడు, ఈ తెప్పించుకోవడం మంటల మీద కాకుండా ఆగుతాయా? ఆఫ్ఘనిస్తాన్ లో 200 ఏళ్ళ క్రితం పారిపోయాం. ఇప్పుడు అక్కడ ఒక్కడు కూడా హిందూ లేడు. 70 ఏళ్ళ క్రితం పాకిస్తాన్ నుంచి పారిపోయాం. ఇప్పుడు అక్కడ ఏదో ఉంది అన్నారు. బంగ్లాదేశ్ లో నిన్నగాకుండా ఏమైందో తెలుసు. 30 ఏళ్ళ క్రితం కాశ్మీర్లో ఏమైందో తెలుసు. కాబట్టి తినేటప్పుడు కొనేటప్పుడు కొంచెం లేకండి. ఏ భాషలో లేకాలి? హిందీలో, లేదా తెలుగులో చేస్తారు. చూసుకోండి ఏదో అంటే తెలుసు కదండి. చూడడం, తినేటప్పుడు కొనేటప్పుడు చూడడం. వాడు ఎవరో పానీపూరిలో తక్కువ ఉందని వాడి పనియే కలిపాడు. జ్యూస్లో కూడా వాళ్ళ పనియే కలుపుతున్నాడు. కాబట్టి ఎక్కడ పడితే అక్కడ తినేసేసి మీ జీవితాలని నాశనం చేసుకోకుండా ఇంట్లో తింటే ఒంటికి మంచిది, దేశానికి కూడా మంచిది. ఇక్కడ తినాల్సి వస్తే అది ఆ ఎదురుగా రాజస్థానీ జిలేబీ మాట్లాడుతుంది, జై బాబా రామ్ అలాంటి వాళ్ళ దగ్గర తినండి. ఎవరి దగ్గర అంటే ఆ దగ్గర కుయ్య దగ్గర తింటే నీకు కొయ్య రెడీగా ఉంటుంది. కుయ్యాన్ని అందంగా చెప్పలేక చెప్తున్నా. కొంచెం లేకన్నా ఇదే హిందీలో దేకి తెలుగులో లేకుండా ఉంటుంది. తెలియదా? తెలియదా? గణేష్ మహారాజ్కి గణపతి బాప్పా, గణపతి బాప్పా, గణపతి బాప్పా. పాకిస్తాన్కి చాలా చాలా ధన్యవాదాలు గురుగారికి. మా మండపం దగ్గరకు వచ్చి చక్కగా అందరినీ ఆశీర్వదించేసి ఇచ్చిన దాత నార్త్ ఇండియా వెళ్ళిపోతున్నారు గురుగారు. మళ్ళీ ఎప్పుడు అకౌంట్ ఏంటి ఖర్చులో చెప్పండి. గుర్రాన్ని बोलो गणेश महाराज की कुछ गणपति बाप्पा, गणपति बाप्पा. వినాయకుడిని పెట్టుకోండి అన్నం కాసేపట్లో అక్కడ పెడతారు అన్నం. అంటే అన్నం ప్రసాదం. మనకు చూసారా, మనం అన్నం పెట్టేటప్పుడు వాడు ఏ ఊరు వాడు ఏ గ్యాస్ నిలబడ్డా అక్కడే 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 గుర్తుపెట్టుకోండి, ఎవడో వచ్చి మనకి లిఫ్ట్ ఇస్తాడని వెయిట్ చేయకూడదు. ఎవరి కూడా ఎదగాల్సిందే. ఎవరి కూడా కనపడేదానికి గెలవడానికి ప్రయత్నం చేయాల్సిందే. అది ఏ విషయమైనా, దేశమైనా, వ్యక్తిగతమైన. వాళ్ళు ఈ దేశాన్ని ఆక్రమించడానికి 9.5 కోట్ల మంది రేట్స్ పంపారు. మనకి దేశం ఏమైపోయినా పర్వాలే, మా ఇల్లు, మా సెల్లు, పక్కింటి సొల్లు, చివరికి అయ్యేది ఇల్లు. ఎక్కడికి వెళ్ళడానికి లేదు. ఉండేది ఒకే ఒక దేశం. వాళ్ళు ఎక్కడికైనా వెళ్ళగలరు, దేనైనా కబ్జా చేయగలరు, ఆక్రమించగలరు, అనుభవించగలరు. కాబట్టి పర్వాలేదు అని అనుకోకండి. పడవ పైగా సైలెన్స్ ప్లీజ్. పడవ
పడవ ఇలా ఉంది. ఇటు పక్కన ఇద్దరు ఉన్నారు. ఈ కింద వైపు చిల్లు పడింది. ఈ చిల్లు పడవ వైపు ఇద్దరు ఉన్నారు కదా, వాళ్ళిద్దరు అనుకున్నారు మన వైపు రాదుగా, చిల్లు పడ్డాక సగం పడవ మురుగుదా, మొత్తం మురుగుంది కదా. అలాగే ఎప్పుడైతే హిందువులు మైనారిటీ అవుతారో మొత్తం మునిగిపోతాం. కాబట్టి బాగానే ఉన్నాం, అంతా బాగానే ఉంది అనుకోకండి. కొంచెం కొనేటప్పుడు తినేటప్పుడు చూసుకుని తినండి. ఎక్కడ తింటున్నారో, ఎక్కడ కొంటున్నారో, ఎవరికి అమ్ముతున్నారో, ఎవరికి నమ్ముతున్నారో చూసుకోండి. మన పూర్వీకులు లక్షల మంది బలిదానం చేశారు, ప్రాణత్యాగం చేశారు. మనం ఇలా ఉత్సవం జరుపుకుంటూ ఉత్సాహంగా ఆనందంగా జీవించాలట. కానీ మనకి సిగ్గు తెరలు లేకుండా సినిమాలు చూసి ఎక్కడంటే అక్కడ తిని ఎవరితో అంటే వాళ్ళతో వెళ్ళిపోయి ఈ రోజుల్లో పొలం లేదని, ఈ రోజుల్లో మతం లేదని చెబుతూ అవి లేకపోతే జీవించలేకుండా ఉంటూ ఎక్కడో సూట్కేసులో పార్సీలు చేసి ఎక్కడో ఫ్రిడ్జ్లో 36 మొక్కలు అయిపోయి వీటిని జరిగిన ఎంత చూసిన వీళ్ళు క్షణాల్లో కార్యక్రమం చేసి తొక్కేసాడు అయిపోయి. ఏ తల్లి కన్న పెట్టో తెలియదు. కాబట్టి మన పిల్లలకి చాలా స్పష్టంగా చెప్పాలి. స్నేహం చేసేటప్పుడు ఒట్టు పెట్టుకునే వాళ్ళతో స్నేహం చేయండి. ఒట్టు పెట్టుకున్నది ధర్మం, దేశం అని గుర్తుపెట్టుకోమని చెప్పండి. అన్నీ ఒకటే అని కబుర్లు చెప్పకండి. కొంచెం ఆశగా చెప్పాలంటే ఒడ్డు కబుర్లు అని చెప్పకండి. అన్నీ ఒకటే నిజమైతే అసలు కొత్త దేశాలు పుట్టవు, పాత బస్తీలు పుట్టవు. కాబట్టి ఈ అబద్ధాలు ఏమైనా ఆపేసేసి ఒక ప్రతిజ్ఞ చేసి దాని మీద నిలబడండి, ప్రతిజ్ఞ చేయండి. ఈ హిందూ రాష్ట్రంలో పుట్టిన నేను, దీని కూడా బద్ధకమేనా? సవట్లు అని తెలుసు, కానీ అందరూ సవట్లు కాదని అనుకుంటున్నాను. ఈ హిందూ రాష్ట్రంలో పుట్టిన నేను సవట్లు అనేది కొంచెం తగిలింది. రాష్ట్రం అంటే దేశం అని అర్థం సంస్కృతంలో. ఈ హిందూ దేశంలో పుట్టిన నేను, హిందువుగా జీవిస్తున్న నేను, హిందువుల దగ్గరే కొంటాను, హిందువుల దగ్గరే తింటాను, హిందువుల దగ్గర ఉంటాను. భారత్ మాతాకి బిగించండి. భారత్ మాతాకి, భారత్ మాతాకి, భారత్ మాతాకి. వందే 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 వందే. జై శ్రీరామ్, జై శ్రీరామ్. గణపతి బప్ప, గణపతి బప్ప. జై శ్రీరామ్. కాబట్టి పిల్లలకి చెప్పండి, ఈ స్నేహితులు చెప్పండి, కొనేటప్పుడు తినేటప్పుడు ఎక్కడ కొనాలో, ఎక్కడ తినాలో మీ అందరికీ తెలుసు. ఎవరు ఉమ్మేస్తారో, ఎవరు సంఖ్య పెరిగిన తర్వాత ఉమ్మేస్తారో, మన అమ్మాయిని లవ్ చేసిన తర్వాత అమ్మేస్తారో. కాబట్టి ఇక్కడ ఎవరైనా దరిద్రులు ఉన్నారా అని అడిగారు అనుకోండి, మీకు అర్థం కాదు కదా. దరిద్రులు అంటే జ్ఞానం లేని వాళ్ళు అన్నారు. దరిద్రులు అంటే చుట్టూ ఏం జరుగుతుందో చూసి కూడా చూడనట్టు నటించేవాళ్ళు అని అర్థం. ఇంకొక స్ట్రైట్ గా చెప్పాలంటే అన్ని మతాలు ఒకటే అబద్ధం చేసేవాడు దరిద్రుడు. అది నిజం కాదు. కాబట్టి మనం ఒక్కరే చెబుతున్నాం సర్వే జన అంటే అర్థమైంది, అందరూ బాగుండాలి కదా. ఏం పేరు చెప్పారు? కార్తీక్. సో మనందరూ బాగుండాలని కోరుకునే మన బాబు ఎవరు కోరడం లేదు. మన దేహాలు చీల్చుతున్నారు, మన దేశాన్ని చీల్చుతున్నారు, మన యొక్క ధర్మాన్ని నాశనం చేస్తున్నారు, మన పిల్లల్ని ఎత్తుపోతున్నారు. అలా ముద్దుగా పెంచుకుంటాం, వాళ్ళని చదువుకోమని పంపిస్తాం, వాళ్ళని ఎక్కడో చేస్తున్నారు. కొన్ని చోట్ల కనీసం దొరకడం లేదు. అమ్మ
ఏడ్చి ఎడారైపోతుంది. కాబట్టి చాలా జాగ్రత్తగా మీ పిల్లల్ని, ముఖ్యంగా ఆడపిల్లల్ని కాపాడుకోండి. స్నేహం చేసేటప్పుడు చెప్పండి. ఇప్పుడు ఒక ప్రశ్న అడుగుతాను, అందరూ చెప్పండి. ముఖ్యంగా పిల్లలు చెప్పండి, 5 వేలు సమానమా? ఊళ్ళో నన్ని ఊళ్ళో బన్నీ సమానమా? మీ అమ్మ షాపులో బొమ్మ సమానమా? ఆవుని మేపేవాడు ఆవుని మేసేవాడు సమానమా? అన్ని మతాలు సమానమా? ఇంకా సమానం అనుకుంటే మూసి ఊళ్ళో ఉంటుంది. అందుకని అంటే బాగుండదు. పాయింట్ పెరిగాడు నపుంసకులు అనకూడదు. సో ఎందుకంటే వాళ్ళలో కూడా ఇజ్రాయల్లో కూడా వజ్రాలు ఉన్నారు. ఎందుకని 75 ఏళ్ళ నుంచి చాలా డ్రామాలు చేశాడు. ఇంకా ఆపేసేసిన అన్ని ఒకసారి అబద్ధాలు చేస్తే ఈ దేశాన్ని చాలా ముక్కలు చేశాడు. ఈ దేవాలయాన్ని చాలా నాశనం చేశాడు. యాక్షన్ అవుతుంది, అది కబలిస్తూనే ఉంది. పూర్వం రాక్షసులు ఉండేవాళ్ళు. ఆ రాక్షసులు ఎవరన్నా ఓ అమ్మాయిని చూస్తే దాన్ని ఎత్తిపోయారు. అలాగా వాడికి నచ్చితే అది మాది. హర్యానా హైకోర్టుని అది మాది అంటే ఆ హైకోర్టు వాళ్ళు సుప్రీంకోర్టుకి వెళ్ళారు. సార్ మా కోర్టు కూడా లింగేసింది పోతామని చెప్పి. కాబట్టి మీరు దేవుడికి పూలు పెట్టడానికి షాప్కి వెళ్ళారు. అక్కడ ఉమ్మేసే బ్యాచ్ ఉంది, కొట్టు పెట్టుకుని బ్యాచ్ ఉంది అనుకోండి. ఆ పూలు కొట్టే మంచిదా కొనకుండా ఉంటే మంచిదా? కొట్టు పెట్టేవాడి దగ్గరే కొనాలి. ఏం పేరు నీ పేరు? ప్రశాంత్ దేవుడు పూలు పెట్టకపోయినా పర్లేదు, కానీ అది హిందువులమైన పూలు ఏదైనా కొనండి. దేవుడు పళ్ళు పెట్టకపోయినా పర్వాలేదు. ఎందుకంటే ఈ దేశం ఇలా ఉత్సవాలు జరుపుకుంటూ ఉత్సాహంగా ఉండాలంటే హిందువులైన వాళ్ళు ఉంటేనే ఉంటుంది. మీ కబుర్లు చెప్పినంత కాలం ఎక్కడో అక్కడే ఇక్కడ చూడొస్తాం. కాబట్టి మీరు ఇంకా సెక్యులర్ ప్రాణాలు ఆపేసేసి మీ పిల్లల్ని గట్టిగా సరైన హిందువుగా పెంచండి. ఎందుకంటే ఇది రామాయణం జరిగిన నేల, ఇది మహాభారతం జరిగిన నేల, ఇది భగవద్గీత పుట్టిన నేల, ఇది రాముడు నడయాడిన నేల, పరమశివుడు పరవశించి ఆడిన నేల. కాబట్టి అన్ని ఒకటాన్ని కబుర్లు చెప్పకండి. దాని నుంచి బయటపడకపోతే మనం బయటకు వెళ్ళడానికి సోర్స్ కూడా లేదు. కాబట్టి మన ధర్మాన్ని మనం నిలబెట్టుకున్నాం. దానికోసం మన పిల్లల్ని కాపాడుకుందాం. భారత్ మాతా కీ భారత్ మాతా కీ జై శ్రీరామ్. గణపతి బప్పా గణపతి బప్పా జై శ్రీరామ్.